ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయమని ఒకవైపు చెప్తుంటే, మీరు బీఆర్ఎస్ పైన అలిగేషన్ అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనేది ఇద్దరు ముగ్గురు. నేను ఒకటి అంటున్నా. నేనే ముందు చెప్పిన. అసలు మేము 6 హామీలు ఇచ్చి 4 కంటే ఎక్కువ ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం. ఎందుకంటే మాకు అనుకున్న పద్ధతిలో మా దగ్గర డబ్బులు లేవు. ఒకటి సమయం కూడా ఇప్పుడు 5 ఏళ్ళు మీరు మ్యాండేట్ ఇచ్చినట్టు మాకు. 5 ఇయర్స్ ఇస్ మ్యాండేట్. అంటే మేము 5 ఏళ్ల కోర్సులో చేరినాం మీ దగ్గర. ఈ 5 ఏళ్ళలో 8 నెలలే అయింది కదా. 8 మంత్స్కే మీరు పాస్ ఫెయిల్ డిసైడ్ చేస్తారా నాకు? అంటే 5 ఏళ్ళ డిగ్రీ కాదు నాది. 5 ఏళ్ళ డిగ్రీలో 8 మంత్స్కే ఫెయిల్ అయినావు అంటే ఎట్లా? అంటే అని ఉండొచ్చు. అప్పుడు 100 రోజుల సంతకం పెడతాం డామ్ అని ఉండొచ్చు మేము. మరి వచ్చినాక నువ్వు ఖాళీ చిప్పలిస్తే మావాడే చెప్పుకునే లంక బిందెలు అంటే ఖాళీ బిందెలు దొరికినాయి. మరి సీఎం అనలేదు ఏం లేవాడని. మరి ఏం లేని కాడ సర్దుకోవాలన్నా వద్దా? ఈ ఇల్లు సర్దుకునే క్రమం లోపల మీరు పాస్ ఫెయిల్ మాకు ఎప్పుడు వేయాలి మార్కులు? రీజనబుల్ టైం ఏంది? 50% టైం. 2.5 years తర్వాత మీరు చెప్పాలి, అరే బాబు నువ్వు లాభం లేదని నువ్వు ఏమనుకున్నావు, ఫెయిల్ అయిపోయినామని. అది ఇంకా లేదు. ఎఫెక్టివ్ పరిపాలన 8 నెలలే, హార్డ్లీ 8 months. ఈ 8 monthsలో చాలా స్పీడ్గానే పోయినా, నేను తక్కువ స్పీడ్ ఏం పోలే. ఇంకా డబ్బులు ఉంటే ఇంకా పరిగెత్తు పాపం. మరి డబ్బులు అటు ఇటు తెచ్చుకుంటున్నాడు. ఆయన చెప్పుకునే 1,20,000 కోట్ల అప్పు తెచ్చిన కొత్త బీఆర్ఎస్ అలిగేషన్. మమ్మల్ని పెద్ద 7 కోట్ల అప్పు అన్నావు. నువ్వు 1 year లోపల 120 lakh crores తెచ్చినావు కదా, 120 lakh crores అంటారే ఉన్నాడు. 1,20,000 కోట్ల అప్పులో సీఎం ఏం చెప్పిండు? అసలు 50,000 కోట్లు మాకు పాత మిత్తి కట్టడానికి పోయినారు. తెచ్చుకునే 1,20,000 కోట్లు 50,000 కోట్లు మితిపోతే ఈయనకు మిగిలింది 70,000 కోట్లే పాపం. కొత్తగా ప్రకటించిన ఈ స్కీములు కానీ, మేము గతంలో ఎన్నికల హామీలు కానీ. కాబట్టి అంత త్వరగా 2.5 years అయిన తర్వాత ఫెయిల్ పాస్ మీరు అనాలి తప్ప. ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ మీద పగబట్టడానికి న్యాచురల్ ఎంక్వైరీస్ అవి, న్యాచురల్గా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి అవి. మీ మా రేవంత్ రెడ్డి కోపం ఉంది పోయి, నాకు కోపం ఉంది కేసీఆర్ మీద అనుకున్నాం. నేను ఏదో అడ్డగోలుగా మాట్లాడినా, అవి వాస్తవం కాదని అనుకున్నా. కాసేపు ఎంక్వైరీ కమిషన్ ఏం తెలుస్తుందో మనకు తెలియదు. ఎంక్వైరీ కమిషన్ ఏంటంటే జస్ట్ లైక్ దట్ 2 months 3 monthsలో మన కొరకు ఉండొచ్చు, ఈయన లోపలేద్దాం ఆయన లోపలేద్దాం అన్నట్టు ఉండదు. అది ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు మీరు నిన్నాక మొన్న మళ్ళీ 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అడిగాడు ఎవరు, కాళేశ్వరం మీద వేసిన జస్టిసు. మళ్ళీ 2 months, ఆల్రెడీ 2 months ఇచ్చారు, మళ్ళీ 2 months అడిగి. ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్, రికార్డ్ ఎవిడెన్స్ కావాలి, అధికారులందరినీ విచారించాలి, సంబంధిత మంత్రులను కూడా విచారించాలి. ఓ ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే తప్ప ఆ జస్టిస్ మీకు నివేదిక ఇవ్వలేడు. అట్లా రకరకాల 10 ఎంక్వైరీలని కూడా మీకు రీజనబుల్ టైం, వాళ్ళకు కూడా 1 year పడుతుంది అన్నీ తేల్చడానికి. కాబట్టి ఈ లోపల కావాలని చేస్తున్నారు, మా మీద పగబడుతున్నారు. వీళ్ళ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎట్లా? సో డెఫినెట్లీ జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక మ్యాసివ్ స్ట్రక్చర్ అండి, మ్యాసివ్ స్ట్రక్చర్ అది. దాంట్లో ఫీ రియంబర్స్మెంట్ జరుగుతుంటుంది, హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతుంటుంది, సీఎం రిలీఫ్ ఉంటుంది, ఓ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంటుంది. ఇవన్నీ మనం డిబేట్లో రావు. ఏవి డిబేట్లు వస్తాయి? కవితను అరెస్ట్ చేసి వస్తాయి, కేటీఆర్ని అరెస్ట్ చేసి వస్తాయి. అంత మాత్రం చేత వీళ్ళ మీదనే ఫోకస్ చేసి అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెట్టినామంటే కరెక్ట్ కాదు. అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ నడుస్తుంటుంది. ఇట్స్ అ మ్యాసివ్ స్ట్రక్చర్. ఇది కొన్ని మాత్రమే. ఈ కొన్ని ఎందుకు మీడియాకు కానీ మనలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందంటే, అది ఆ పర్సనాలిటీస్ అనేవాళ్ళు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి. ఓ కేసీఆర్, ఓ కేటీఆర్, ఓ కవిత అరెస్ట్ అయితే పెద్ద చర్చ. ఇప్పుడు రోజుకు 20 మంది అరెస్ట్ అవుతారండి ఈ దేశంలో. ప్రతిరోజు 50 మంది 100 మంది అరెస్ట్ అవుతారు. మీరు పోయి పోలీస్ స్టేషన్ లిస్ట్ తీసుకోండి. నన్ను అడిగితే ఒక పోలీస్ స్టేషన్లో 50 మంది అరెస్ట్ అవుతారు, ఒక్క పోలీస్ స్టేషన్లో. మీరేమైనా చూపిస్తారా? ఎందుకంటే వాడు సామాన్యుడు, అందులో న్యూస్ వాల్యూ లేదు అక్కడ ఐటమ్కి. కవిత అరెస్ట్ అయితే, కేటీఆర్ అయితే న్యూస్ వాల్యూ ఉంది దానికి. ఆ హీరో ఉన్నాడు, ఎందుకు చర్చ? హీరో మీద ఎందుకు చర్చ? అని హీరో కాబట్టి. అరెస్ట్ ఎంతమంది అవుతారు చెప్పండి రోజు? మీకు తెలుసు. కరెక్ట్. కానీ ఇక్కడ మీలాంటి వాళ్ళు కూడా, అంటే మీరు ఉద్యమంలో ఉన్నారు, కేసీఆర్ కుటుంబానికి దగ్గర ఉన్నారు, ఆయనతో కలిసి జర్నీ చేసిండ్రు. మీరు కూడా ఎప్పుడు అరెస్ట్ కావాల్సిందే అని అనడం, దాన్ని ఎట్లా? మరి ఏది ఇప్పుడు మనం కేసీఆర్తో ఎందుకు విభేదించినాం? ఎందుకు ఆయనకు దూరంగా ఎందుకున్నాం? ఆయన అన్నీ బ్రహ్మాండంగా చేస్తే అసలు మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాటికి ఎప్పుడో తెరవరిగా అయిపోదు. నేను ఉద్యమాకాంక్షలు కేసీఆర్ నెరవేర్చుంటే అసలు ఈ చర్చ రానే రాదు. మనం కేసీఆర్ అనేవాడిని మెచ్చుకోవడానికే కూర్చోవాలి తప్ప తినడానికి కూర్చునే అవకాశం లేదు. కానీ ఆయన తప్పులు చేసిండు కదా. ఉద్యమాకాంక్షలు మీకు తెలిసినా తెలుసు ఏంటి అన్నది. ఇప్పుడు ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళు పక్కకు పెడితేవి. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇస్తేవి. అసలు ఈ దాంట్లో ఉన్న తెలంగాణ ఎత్తిపారేసి బీఆర్ఎస్ అంటే మొదటి శాఖ లంక దాంట్లో పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసులు అన్నాడు. లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే అన్నాడు. నాయకులు రాక్షసుల, ప్రజలు కూడా రాక్షసులు. అంటే లంకలో పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసుడే అన్నాడు ఆయన. ఆ లంకలోనే మొదటి శాఖ తెరిచిండు పోయి బీఆర్ఎస్ది. ఎందుకు మరి ఇవన్నీ మనకు విచిత్రంగా కనిపిస్తాయని మనంటే ఒక ఉద్యమం అని చెప్పి ఇది నమ్మినాం, ఆ ఉద్యమంలో దూకినాం. నాలాంటి ఉద్యమానికి 10 ఏళ్ల ముందే రాజీనామా చేసి దూకినాం. ఇవన్నీ ఏమనుకున్నాం అంటే, ఆయన ఎంత మనకు ఎంతో శత్రుత్వం ఉన్నా పర్సనల్గా ప్రాపర్టీ పంచాయతీ కాదు కదా, గట్టి పంచాయతీ కాదు కదా మాది. ఓ విధానాల మీద
తెలంగాణకు ఆయన బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తున్నా అనుకున్నాం. అది జరగలే కదా. ఆయన దురపోకడలు, అవినీతి, విపరీతమైన అవినీతి. పోయి మనం తప్పు చెప్పామనుకుంటే పోయి ఎక్కడో అరెస్ట్ అయింది కదండి 100 కోట్లకి. కవిత ఇక్కడ కాదు అరెస్ట్ అయింది, మీ ఏరియాలే ఎక్కడో పోయి 100 కోట్ల ఈడీ కేసులో అరెస్ట్ అయింది. ఎందుకు నీకు 100 కోట్లు కర్మ పాడుగాను? ఇక్కడేదో ప్రజలకు సేవ చేసుకుంటా బ్రహ్మాండంగా బతుకమ్మ ఆడేదో కంటిన్యూస్గా ఆడితే మొదల 10 ఏళ్ళు అధికారంలో ఆ బతుకమ్మనే మర్చిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ నిన్న మనగా నడుతుంది నాకు ప్రజాక్షేత్రంలో. నేనేమంటున్నా అంటే ఇది ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించి ఉంటే మనం ఎవరం కూడా ఆయన క్రిటిసైజ్ చేయడానికి కూడా ధైర్యం తీసుకోవడం కాదు. కానీ అది దారి తప్పిండు, ట్రాక్ తప్పిండు ఆయన. బీఆర్ఎస్ మొత్తమే పార్టీ ట్రాక్ తప్పింది. ట్రాక్ తప్పి సొంత దాని ఏమంటారు అవినీతి పరిపాలనకు ఆలవాలం అయిపోయింది. అదేవిధంగా కుటుంబ పాలనకు ఆలవాలం అయిపోయింది. ఉద్యమ ద్రోహులకు అదొక నిలయం అయిపోయింది అసలు. ఇది మనం తట్టుకోలేకపోయినాం సహజంగా. కాబట్టి మాకు ఆ కోపం తప్ప పర్సనల్గా మాకేం వెళ్ళి ఆయన ప్రాపర్టీకి వచ్చా పంచాయతీ నాకు ఆయనకు ఆస్తి పంచాయతీ ఉందా. కానీ కవిత రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? కవిత నేనైతే తప్పు చేసిన అమ్మాయి. ఇంత అధికారం ఉండి చేతిలో 10 ఏళ్ళు మీ తండ్రి సీఎం ఉండంగాను ఏది కావాలంటే ఆ పని పరిస్థితి. ఒకప్పుడు ఎవడన్నా నాకు పరిచయం ఉన్నాడని వచ్చి సార్ ఈ పని కావాలి నాకు అని అడిగితే ఎవరి దగ్గరికి పోవాలంటే 4 పేర్లు చెప్పేది నేను. అయితే కేసీఆర్ని పట్టుకో, ఆయన దొరకకపోతే కేటీఆర్ని పట్టుకో, ఆయన కూడా దొరికిపోతే హరీష్ని పట్టుకో, ఆయన కూడా దొరికిపోతే కవితను పట్టుకో. ఈ నలుగురే, ఒక్క మంత్రి పేరు కూడా నా నోట్లోకి వెళ్ళి రాలేదు. వీరు జయించాలి తడి పని పో అంటే స్పైన్లెస్ ఫెలోస్. ఐఎమ్ సారీ టు సే దట్. అంటే ఎవరికి కూడా వెన్నెముకనే లేదు. అట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకొని చుట్టూ రాజ్యమేలిండు 10 ఏళ్ళు. ఆ కారణం కదా. అందువల్ల నేనేమంటున్నానంటే అమ్మాయికి అవసరం లేకుండా ఆ నలుగురి పేర్లు చెప్పే పరిస్థితిలో ఆ కవిత కూడా ఉంది కదా. అంటే అంత పవర్ఫుల్ పొజిషన్ ఉన్న కవిత ఎక్కడో ఢిల్లీలో పోయి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని మనకు అప్రతిష్ట తెచ్చే అక్కడ పోయి పాప ముఖ్యమంత్రిని జైలుకు పంపే. ఉప ముఖ్యమంత్రి అయితే చాలా రోజులు 1.5 year ఆయన జైల్లో బెయిల్ రాక. ఈయన ఇంకా కనీసం ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ప్రచారానికి ఎలక్షన్కి అవకాశం ఇవ్వడానికి ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి అప్పుడు బెయిల్ మీద బయటకు పంపిన ఆయన. ఈ స్కామ్ అవసరమా అని నేను అంటున్నా. ఆమెకు అవసరం లేకుండా పోయి మనల్ని బదనాం చేసింది. తెలంగాణ పరువు కూడా తీసినట్టే ఒక రకంగా. లిక్కర్ స్కామ్ గురించి ఢిల్లీ చర్చ వస్తే ఎక్కడి నుంచి వచ్చింది లిక్కర్ స్కామ్ అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ కవిత అంటారా. సో అదే ఆమెకు అవసరం లేకుండా ఆమె అనవసరంగా అందులో వేలు పెట్టి చేయగాల్చుకుందని నా ఉద్దేశం. బట్ డెఫినెట్లీ టాలెంట్ ఉంది అమ్మాయికి. టాలెంట్ లేదు మనం ఎట్లా అంటాం. ఆ పార్టీలో ఉన్న నలుగురు కూడా టాలెంటెడ్ ఫెలోసే కదా. ఆ మాటలు చెప్పడంలో కానీ అద్భుతమైన కమ్యూనికేటర్స్. ఆ అమ్మాయి కూడా మనం చూసినాం. తెలంగాణ రాష్ట్ర సమితి మీరు చూసింది, నేను చూసిన. తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యవస్థాపక దాని ఏమంటారు సంస్థాగత నిర్మాణం లేని టైంలో ఆమె జాగృతి నిర్మాణం చేసింది. అసలు ప్యారలల్గా జాగృతి కూడా సెక్రటరీ, కార్యదర్శి, జిల్లా, గ్రామ వ్యవస్థ అసలు ప్యారలల్ వ్యవస్థ సృష్టించింది. అసలు ఆమెను కాదనలేక తీసుకుపోయి సీట్ ఇచ్చిండు నిజామాబాద్లో. ఆమెను ఊరుకుంటే అసలు ఆమెనే నాదే అసలైన పార్టీ పో అనేటువంటి పరిస్థితి దాకా తెచ్చింది. అంత ఆర్గనైజర్ అమ్మాయి. కాబట్టి శక్తిని మనం తక్కువ అంచనా వేయలేము. కానీ బట్ ఆ అవకాశం ఈరోజు ఉందా? ఎందుకంటే మనం 39 మంది ఎమ్మెల్యే సీట్లు వచ్చిన ఆ 3 నెలలకో 4 నెలలకో ఎలక్షన్స్ చూస్తే 0కి వచ్చిండ్రు. మనం ఎవరు ఊహించలే కదా. 39 ఎమ్మెల్యే సీట్స్ వచ్చిన పార్టీ ఎక్కడన్నా ఒక్కసారి కుప్పగోలి ఎంపీ సీట్లకు వచ్చేందుకు 0 అయిందని మనం అనుకున్నామా? పోనీ కేసీఆర్ లాంటి వాడు కూడా ఫామ్ వదిలిపెట్టి ప్రచారంలో కూడా తిరిగినప్పుడు ఎంపీ సీట్లు మాకు వస్తాయి అనుకుంటా. మరి ఏం జరగలే. పబ్లిక్ చాలా తొందరగా అది యాక్సెప్ట్ చేశారు. వీళ్ళు చాలా మోసం చేశారు మమ్మల్ని. అంత తొందరగా రికవరీ అనేది పాసిబుల్ అనేది క్వశ్చన్ మార్క్. మేము ఫెయిల్ అయితే తప్ప. మేము ఫెయిల్ అయితే వస్తుంది. మీ ఫెయిల్ అయితే కవితకు రాజకీయ భవిష్యత్తు ఎవరికి ఒక్క కవితనే కాదు, ఏ పార్టీనే కావచ్చు. అది బీఏపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మేము ఫెయిల్ అయితే రారా?